మార్కుల చుట్టూ సమాజాన్ని తిప్పుతూ, ర్యాంకుల చుట్టూ సమాజాన్ని తిప్పుతూ, చదువు అంటే ర్యాంకు, 1వ ర్యాంకు 1కి రావాల్సిన వాడికి 1వ ర్యాంకు 10 మందికి రావడం, 2వ ర్యాంకు 5కు రావడం, ర్యాంకులు రిజల్ట్లు వచ్చినప్పుడు టీవీలు పగిలిపోతాయి. ఏమంటే ర్యాంకులకి రైలు పట్టానికి తేడా ఉందా? రైలు 1వ ర్యాంకు లాక్కెళ్తూ ఉంటుంది, 1 2 ర్యాంకులు అరుపు మంచిళ్ళు పెట్టుకుంటారు. బాహుబలి కథ ఇసుకుంటూ వస్తుంటాడు, 1వ ర్యాంకు బాణం విసరంగానే 1వ ర్యాంకు పడింది. భూమి అగ్ని పర్వతంగా పేలిపోయి కింద నుంచి నిప్పులు కప్పుకుంటూ 1వ ర్యాంకు వస్తుంది. ఇవేగా టీవీల్లో యాడ్లన్నీ, టీవీల్లో యాడ్లన్నీ ఇవేగా ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ. ర్యాంకులు 1వ ర్యాంకు, ఆ ర్యాంకు లోపల చూస్తే ఆల్ ఇండియా ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అంటాడు, అందరూ వాడి నెంబర్ వేస్తారు, లోపల ఎక్కడో రాసుకుంటాడు. పెద్ద మోసం చేసుకుంటూ ఈ మార్పు చుట్టూ తిప్పడం వల్ల ఇవాళ సమాజం మొత్తం కూడా స్వార్థపూరితమైన సమాజం అయింది. ఇవాళ ఐఐటీస్లో కోచింగ్ సెంటర్కి వెళ్తే ఇంతకుముందు ఎవరైనా తెలియదు అడిగితే తెలిసిన వాడు చెప్పేవాడు. శ్రీనివాసరావు గారు నేను బాగా చదువుతున్నాను, ఇద్దరం బాగా చదువుతున్నాం, ఏదైనా ఒక డౌట్ నాకు తీసుకొస్తే నాకు తెలియదని చెప్తున్నా, నాకు తెలియదని చెప్తున్నా. ఎందుకని? ఒకవేళ నాకు తెలిసింది నేను చెప్తే నాకన్నా ఎక్కువ మార్పు వస్తాయేమో. ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి సమాజాన్ని ఈ ప్రైవేట్ వ్యవస్థ తయారు చేసింది. ఇట్లాంటి స్వార్థపూరితమైనటువంటి సమాజాన్ని ప్రభుత్వ విధానాలు అటువైపు నెట్టివేసినాయి. మార్కులు ర్యాంకులతో ఈ భారతదేశంలో 50 సంవత్సరాల నుంచి ఈ ప్రపంచానికి ఈ భారతదేశం ఎంతమందిని సైంటిస్టులు ఇచ్చింది. ఈ చదువు, ఈ గొప్ప చదువు, ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ గొప్ప చదువులు ఈ దేశం నుంచి ఎన్ని ఇన్వెన్షన్లు ఇచ్చింది ప్రపంచానికి, ఎన్ని కారు ఇంజన్లు తయారు చేసింది. ఒక్కటంటే ఒక్క కారు ఇంజిన్ కూడా భారతీయుడు కలుపుకోలేదు వరకు. ఇది ఈ యొక్క పరిస్థితుల్లో విద్యారంగం అంటే మార్కులు కాదు, విద్యారంగం అంటే ర్యాంకులు కాదు, విద్యారంగం అంటే ప్రయోగపూర్వకంగా శాస్త్రీయమైనటువంటి ఈ దేశ అవసరాలు, ఆ వ్యక్తి అవసరాలు, ఈ సమాజ అవసరాలు తీర్చేటువంటి ఒక విద్యా విధానం ఉండాలి తప్ప ర్యాంకుల చుట్టూ తిప్పి ఇవాళ ఉపాధ్యాయుల్ని అల్లాడిస్తూ, ఉపాధ్యాయుల్ని కంటి మీద కురుకు లేకుండా భయాందోళనకు తీసుకెళ్లి ఏమాత్రం రిటైర్ అయితే చాలనేటువంటి స్థితికి తీసుకొచ్చారు. చాలా మంది ఉపాధ్యాయులు తొందరగా రిటైర్ అవుతుంటారు. కానీ వసుంధర గారు రిటైర్ అవుతున్నారు, కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఎప్పుడు అప్పు చేస్తున్నారు. మీరేం ఆశలు పెట్టుకోవాలి తొందరగా.